ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగ యువతకి దీనిని ఒక శుభ సూచకంగా, ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చేమో. వివిధ రకాల నోటిఫికేషన్స్ వెలువడే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా వినపడుతున్నటువంటి వార్త ఏంటి అంటే డిఎస్సి ఫైల్ మీదనే మొదటి సంతకము అనేది. సో మొత్తానికైతే మొదటి సంతకమా కాదా అనేది పక్కన పెడితే నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా వస్తుంది కాబట్టి ఎవరైతే టీచర్ని కావాలి అనే సంకల్పంతో బీఎడ్ చేసి వివిధ రకాల టీచర్ ట్రైనింగ్స్ చేసి ఉన్నారో వాళ్ళు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఇక నోటిఫికేషన్ వచ్చింది అనుకొని ప్రిపరేషన్ మొదలు పెడితే మంచిది. ఆల్రెడీ గత డిఎస్సీలు రాసిన వాళ్ళు ఉండొచ్చు, గురుకుల పోస్టులు రాసిన వాళ్ళు ఉండొచ్చు, తర్వాత కొత్తగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, టెట్ ఎగ్జామ్ రాసి టెట్లో క్వాలిఫైడ్ అయిన వాళ్ళు నెక్స్ట్ డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. సో మొత్తానికి అయితే ఇన్ని రోజులు కొంత స్తబ్దత ఉండుండొచ్చు. కాస్త సందిగ్ధ పీరియడ్ అని చెప్పొచ్చు మనం దాన్ని. నోటిఫికేషన్ ఇంకా రాలేదు అనొక నిరాశ, వస్తుందో లేదో అనొక నిరాశ, రకరకాల సందిగ్ధ భావాలతో కూడుకున్నటువంటి మైండ్ సెట్ తోటి మీరు ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టారో లేదో తెలీదు. కొద్ది మంది మాత్రమే నోటిఫికేషన్ కోసం చూడకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడైనా సరే ఇమ్మీడియట్గా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది, అది వేరే విషయం. జరగాల్సినవన్నీ జరిగిపోతూనే ఉంటాయి, కానీ మనం ఆగొద్దు. ఇక్కడ మీరు బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఇమ్మీడియట్గా మీరు ఒకవేళ ప్రిపరేషన్లో ఉంటే దాన్ని తీవ్రతరం చేయడము. రెండోది అసలు ప్రిపరేషన్ని పక్కన పెడితే పుస్తకాలని దుమ్ము దులపడము, అంతే. ఇంకా సన్నద్ధం కావడం యుద్ధానికి. నోటిఫికేషన్ ఎప్పుడైనా రానియండి, వస్తుంది, పక్కా వస్తుంది, కాబట్టి నేను చదివి ఉండాలి అనే ఒక మైండ్ సెట్ తోటి, పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఇక కథం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ముందుగా ఒక 60 రోజుల ప్రణాళిక అనేది చేసుకోండి. 60 రోజుల ప్రణాళిక చేయండి, ఎక్కువ వద్దు. 60 డేస్. ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయి ఉన్న వాళ్ళు, క్వాలిఫైడ్ కాని వాళ్ళు ఎవరైనా సరే మీ ప్రిపరేషన్ని మొదలుపెట్టి నాకు టెట్లో ఇన్ని మార్కులు వచ్చాయి, అన్ని మార్కులు వచ్చాయి, తక్కువ మార్కులు వచ్చాయి. ఇంకొక విషయం, టెట్లో చాలా తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా డిఎస్సి జాబ్ కొట్టే అవకాశం ఉంది. కొట్టుకున్న వాళ్ళని కూడా చూశాను నేను. ఎందుకు అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి, డిఎస్సి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అంటే ఫుల్ ఫోకస్ అంతా దీని మీద పెట్టి ఎక్స్ట్రీమ్ లెవెల్లో మీరు కనుక డిఎస్సిలో మార్క్స్ తెచ్చుకుంటే కంపల్సరీగా జాబ్ కొట్టుకునే ఛాన్స్ ఉంది కదా. కాబట్టి జరిగిన దాని గురించి, టెట్లో మార్కులు స్కోర్ గురించి ఆలోచించకుండా దాన్ని మైండ్లో నుంచి తీసేసేయండి. ఆల్రెడీ తీసేసేయాలి, డిలీట్ చేసేసేయాలి. నెక్స్ట్ మీ ఫోకస్ అంతా ఏంటి అంటే డిఎస్సి మీద. ఒకవేళ డిఎస్సికి ముందు మళ్ళీ టెట్ పెట్టే ఛాన్స్ ఉందా, అది కూడా ఆలోచించండి. సో ఈ డిఎస్సిలో నేను కంపల్సరీగా జాబ్ కొట్టుకోవాలి అనేది మీ మైండ్ సెట్కి మీరు ఫస్ట్ ఇవ్వాల్సినటువంటి సిగ్నల్. ఆ సిగ్నలే మిమ్మల్ని నడిపియాలి. ఓకే, ముందుగా మీరు 60 రోజుల ప్రణాళిక చేసుకోండి. 60 రోజుల్లో డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటి ఆర్ స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఏదైనా సరే మీకు ఆల్రెడీ తెలుసు. ఏం చదవాలి, ఎస్జిటికి ఏ సిలబస్ చదవాలి, స్కూల్ అసిస్టెంట్కి ఏం సిలబస్ చదవాలి, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చదవాలి, ఇదంతా మీకు అవగాహన ఉంది. కాబట్టి అది ఇక్కడ నేను ప్రస్తావించట్లేను. కేవలం మీరు కార్యోన్ముఖులు కావాలి అన్న విషయాన్ని మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నాను. యాక్టివిటీ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పటిదాకా రెస్టింగ్ పొటెన్షియల్లో ఉన్నారు మీరు. నిద్రాణ స్థితి కావచ్చు, కాస్త విశ్రాంతి స్థితి అని కూడా అనుకోవచ్చు మనం. రెస్టింగ్ పొటెన్షియల్ అందాం మనం. ఇప్పుడు యాక్షన్ పొటెన్షియల్లోకి రావాలి, మీరు వర్క్ స్టార్ట్ కావాలి. కాబట్టి నాకు ఎప్పుడైనా సరే అమ్మ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసైన అభ్యర్థి అయినా సరే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నోటిఫికేషన్ వచ్చేదాకా ఎదురు చూడొద్దు. ఎవరైతే నోటిఫికేషన్ వచ్చే వరకే సిలబస్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు విజేతల లిస్టులో ముందు వరుసలో ఉంటారు, కాంపిటీషన్లో ముందు వరుసలో ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది. కాబట్టి ప్రిపరేషన్కి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఒక సిన్సియర్ టైం టేబుల్, అంటే స్టిక్ ఆన్ కాగలిగేటటువంటి టైం టేబుల్. అంటే మీరు ఏదో టైం టేబుల్ చేసుకోవడం, దాన్ని ఏమంటారు, ఆరంభ శూరత్వంలాగా పిడికిలు బిగించి మొదలుపెట్టి మళ్ళీ 2 రోజులు కాగానే దాన్ని ఆపేసేయడము, ప్రిపరేషన్ని కంటిన్యూ చేయలేకపోవడం, ఆ టెంపో కంటిన్యూ చేయలేకపోవడము, ఆ తర్వాత మీరు ఏర్పరచుకున్నటువంటి ప్రణాళిక ఉంటుంది చూసారా, దానికి స్టిక్ ఆన్ కాలేకపోవడము,
మళ్ళీ వదిలేయడము, మళ్ళీ ప్రణాళిక చేయడం, ఇదంతా అయ్యేసరికి డిఎస్సి ఎగ్జామ్ వచ్చేస్తుంది. కాబట్టి మీకు మీరున్నటువంటి సిచ్యువేషన్, మీరు పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారా, ఫుల్ టైమ్ జాబ్ చేస్తున్నారా, హౌస్ వైఫ్సా, లేకపోతే కంప్లీట్గా ప్రిపరేషన్కే ఉన్నారా అనే మీ స్థితులను బట్టి మీరు చేయాల్సిన పని ఏంటి, మీకు ఏ టైం టేబుల్ కరెక్ట్గా సెట్ అవుతుంది. కనీసం మినిమం 12-14 అవర్స్ మీరు చదివేటట్టుగా, ఎవరు అసలు ఏ జాబు లేకుండా ఉన్న వాళ్ళు అయితే అట్లీస్ట్ 14 అవర్స్ ఐడియల్ టైం అని చెప్పుకోవచ్చు మనం. లేదు ఏమన్నా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నాము అది ఇది అనుకున్న వాళ్ళు మీకు తగ్గట్టుగా టైం టేబుల్ సెట్ చేసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో నిజంగా చెప్పాలి అంటే ఏ ప్రణాళిక అయినా సరే డిఎస్సికి సంబంధించి 45 డేస్లో కంప్లీట్ కావాలి. మీరు 60 డేస్ ప్రణాళిక చేసుకోండి. ముందుగా 60 రోజుల్లో మీ సిలబస్ మొత్తం అయిపోవాలి విత్ ప్రాక్టీస్. ప్రతిరోజుకి నేను ఒకటి టైం టేబుల్ మీద నేను ఒక వీడియో చేశాను. నేను ఆల్మోస్ట్ అది హౌస్ వైఫ్స్ కానీ చేశాను, కానీ అందరికీ యూజ్ అవుతుంది ఆ వీడియో. ఆ వీడియోని ఒకసారి చూడండి. దాన్ని టైమింగ్స్ని మీకు అనుకూలంగా కాస్త మార్పులు చేర్పులు అవసరం ఉంటే చేసుకోండి. సో అలా దాన్ని మాడిఫై చేస్తే, అవసరం అనుకుంటే మాడిఫై చేసుకొని ఒక టైం టేబుల్ సెట్ చేసుకొని సిలబస్ని ప్రణాళిక చేసుకోండి. ఏ డేస్కి ఎంత సిలబస్ అయిపోవాలి, ఏ సబ్జెక్ట్ ముందు అయిపోవాలి, టాపిక్స్ ఏవి ముందు అయిపోవాలి, ఇలా ప్రణాళిక చేసుకొని ముందు మెటీరియల్ గ్యాదర్ చేసుకొని సర్వం సిద్ధం చేసుకొని మీరు ఎగ్జామ్కి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి యుద్ధానికి సన్నద్ధం కావాలి అంటే మనం ఏం చేస్తాము, ఒట్టి చేతులతో పోం కదా. దానికి సంబంధించినటువంటి ఆయుధాలు, దళాలన్నింటినీ సన్నద్ధం చేసుకుంటాం. అలాగే మీరు కూడా ముందు సిలబస్, మెటీరియల్, టెక్స్ట్ బుక్స్, మ్యాక్సిమం మీరు అన్ని కనపడ్డ పుస్తకాలన్నీ చదవకుండా అకాడమీ బుక్స్ మొత్తం సెట్ తీసుకోవడం. తర్వాత ప్రాక్టీస్ చేయడం కోసం ఒక సిరీస్, ఏదన్నా ఒక సిరీస్, మ్యాక్సిమం ఎస్ఎండ్ఎస్ సిరీస్ అంటున్నాం, హైటెక్ విజయ రహస్యం, ఇలాంటి ఏ సిరీస్ ఇప్పుడు బాగా మార్కెట్లో ఉంది, ఏది బాగా రన్ అవుతుంది. మీరు బుక్ షాప్కి వెళ్తే వాళ్ళే మీకు మస్తు రకాల బుక్స్ చూపిస్తారు. కవర్ పేజెస్ చూసి అలాంటివి చూసి మీరు మోసపోకుండా ఏది వర్తీగా ఉంది అనేది, ప్రాక్టీస్ బీట్స్ ఎక్కువగా ఉన్నది సెలెక్ట్ చేసుకొని మీరు ప్రతి టాపిక్ కూడా ఈ టెక్స్ట్ బుక్లో అంటే అకాడమీ బుక్స్లో చదవడము, ఆ టాపిక్కి సంబంధించి మీరు కొనుక్కున్నటువంటి బుక్స్ ఉన్నాయి కదా, సిరీస్ ఉన్నాయి కదా, ఆ సిరీస్లో మళ్ళీ ఒకసారి చదవడము, తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయడము. ఇలా మీరు కేవలం కొంత మెటీరియల్, అంత కనపడ్డ మెటీరియల్ అంతా పెట్టుకోకండి. అకాడమీ బుక్స్ అండ్ ఏదైనా ఒక దాన్ని ఏమంటారు మెటీరియల్, మంచి వర్తీ మెటీరియల్ అనేది తీసుకోండి. 60 డేస్ ప్రణాళిక. 60 డేస్లో మీకు నోటిఫికేషన్ వచ్చేసి డేట్ వస్తుంది కదా, ఎలాగో మీకు ఈ 60 డేస్లో సిలబస్ అయిపోతుంది. ఈలోపు మీకు ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి, మళ్ళీ ఇంకొక 60 రోజులకి మీరు పొడిగించుకునే అవకాశం ఉంటే పొడిగించుకోవచ్చు. లేదా తొందరలోనే ఎగ్జామ్ ఉంది అంటే మీరు ఎలాగూ రెడీగా ఉంటారు. 60 డేస్ లోపు అయితే ఎగ్జామ్ పెట్టారు కదా, ఏ నోటిఫికేషన్ అయినా సరే. కాబట్టి మీరు ముందు 60 రోజుల ప్రణాళిక అనేది వేసుకోండి. నోటిఫికేషన్ కోసం చూడకండి, చదవండి, రూమర్స్ వినకండి, గాసిప్పులు వినకండి, నెగిటివ్ పీపుల్ని అవాయిడ్ చేయండి. మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళతో మాత్రమే మీరు ఉండండి. డిస్కరేజ్ చేసే పీపుల్ యొక్క మాటల్ని మీ మైండ్లోకి చేర్చుకోకండి. అంతేకాకుండా నాకు రాదు, నాకు చేయదు, నా వల్ల కాదు, నేను గతంలో ఫెయిల్యూర్ అయ్యాను, ఈసారి కూడా ఫెయిల్యూర్ అయితేనేమో అన్న భయం ఉంది, ఇలాంటి మాటల్ని మీ డిక్షనరీలో నుంచి తీసేయండి. నా వల్ల కాదేమో, నేను చదవలేక, ఎందుకు చదవలే, నీకు జాబు గత్యంతరం, జాబు లేకపోతే నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీ కళ్ళ ముందు మీకు కనపడితే మీకు చదవక ఏం చేస్తారు? మన వెంట ఒక క్రూర మృగం వెంటబడుతుంది, ఏం చేస్తాం, మనం తప్పించుకునే ప్రయత్నం చేస్తామా? నేను పరిగెత్తలేను అని ఆన్నే కూర్చుంటామా? ఆన్నే కూర్చుంటే దానికి ఆహారం అయిపోతాం, అవునా కదా? సో మనం ఎంతసేపు మనల్ని మనం సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు జాబ్ రాకపోతే నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, నీ కష్టాలు ఎలా ఉంటాయి, నీ కన్నీళ్ళు ఎలా ఉంటాయి, సొసైటీలో నీ స్థానం ఎలా ఉంటుంది, ఫ్యామిలీలో నీ స్థానం ఎలా ఉంటుంది, అసలుకి నిన్ను నువ్వు అలా ఇమాజిన్ చేసుకోగలవా? అలాంటిది ఒక్కసారి ఊహించుకోండి. వామ్మో వద్దు, నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలనే కసి మీకు ఇమీడియట్గా రావాలి. ఆ కసి మనకు ఉన్నాక ఇక నాకు చదివింది మైండ్కి ఎక్కట్లేదు, తర్వాత చదవాలనిపించట్లేదు, నాకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, ఇవన్నీ ఎందుకు వస్తాయి? నీ మైండ్ నీ అధీనంలోకి రావాలి కదా. నీ అవసరమే నీకు ప్రేరణగా మారాలి. నీ కష్టాలే, నీ కన్నీళ్ళే, నీ అవసరాలే, ఇవన్నీ నీకు ప్రేరణగా మారాలి. అవసరము అన్నాక నువ్వేం చేస్తావు? నీకు బాగా కడుపులో ఆకలి అవుతుంది, ఆకలి అయినప్పుడు ఏ వేలో ఫుడ్ దొరుకుతుందని చూస్తావే తప్ప ఆకలిని భరిస్తూ కూర్చుంటావా? లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే మోటివేషన్ని కంటిన్యూ చేయడం, ఫోకస్గా చదవడం, నమ్మకంగా చదవడం, నేను సక్సెస్ అవుతాను అనే నమ్మకంతో చదవడం.
నాకు ఖచ్చితంగా జాబ్ వస్తదని చదవడం. ఎప్పుడు కూడా జాబ్ కోసం ట్రై చేయకండి. ర్యాంక్ కోసం ట్రై చేయండి. తర్వాత పోస్టుల సంఖ్య చూసుకోకండి. మరీ మీ జోన్‌లో మీకు సంబంధించిన జిల్లాలో పోస్టుల సంఖ్య లెవ్వు అని ముందే తెలిస్తే వేరే జిల్లా నుంచి కాంపిటీషన్ తక్కువ ఉన్నటువంటి జిల్లా నుంచి మీరు నాన్ లోకల్ అభ్యర్థిగా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఇలా మీరొక ప్లాన్ చేసుకొని డీఎస్సీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి, పరిగెత్తండి. సిలబస్ కంప్లీట్ చేసుకోండి. ఫుల్ టెంపోగా పిడికిలి బిగించాలి. మీ రక్తం మరగాలి. మీలో కసి పుట్టాలి. జాబ్ రావాలి అనే తపన. 100% జెన్యూన్‌గా మీరు చదవండి. జాబ్ వస్తుందా లేదా అనేది పక్కన మీ హార్డ్ వర్కే మిమ్మల్ని డిసైడ్ చేస్తది మీకు జాబ్ వస్తదా లేదా అనేది. కాబట్టి నెగెటివ్ ఆలోచనలు రానీయకండి. నో ఎక్స్‌క్యూజెస్. మీకు ఎలాంటి ఎక్స్‌క్యూజెస్ లేవు. మిమ్మల్ని మీరు క్షమించుకోకండి. మీరు ఒక షెడ్యూల్ ఏర్పరచుకుంటే ఆ షెడ్యూల్ ప్రకారం మీరు పోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా. కాబట్టి చక్కగా ప్రణాళిక వేసుకొని ఫుల్ పాజిటివ్ మైండ్ సెట్ తోటి, ఫుల్ జోష్ తోటి, ఫుల్ మీ మీద మీకు నమ్మకంతోటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి 100% నేను కష్టపడతాను అని రంగంలోకి దిగండి. నెగెటివ్ ఆలోచనలు చేయకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. నిజాయితీగా మీరు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఫలితం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో, ఏపీ అభ్యర్థులు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. యుద్ధానికి ఇప్పటి నుంచే మీరు సన్నద్ధం కండి. అదేవిధంగా రకరకాల నోటిఫికేషన్స్ కూడా వస్తాయి అన్న వార్తలు వస్తున్నాయి కాబట్టి అన్నిటిల్లో మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగాలు సంపాదించాలి అని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. మీరు బాగా చదవాలి.